సంవత్సరం జరుగుతుంది కనుక సభలో మన పాత్రగా జీవన్ గారు చైర్మన్ ఉంటారు. వారి వాక్య పరిచయంలో వారి వేదిక రావాలని చేస్తున్నాం. అలాగే ప్రెసిడెంట్గా వారి వేదిక రావాలని చేస్తున్నాం. అలాగే సంజీవరావు వేదిక రావాలని చేస్తున్నాం. అలాగే జయకుమార్ గారు వారు వేదిక మీదకి రావాలని చేస్తున్నాం. స్టాండింగ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వేదిక మీదకి రావాలని చేస్తున్నాం. సెక్రటరీ గారు కూడా వేదిక మీదకి రావాలని చేస్తున్నాం. జాన్ విల్సన్ గారు కూడా వేదిక మీదకి రావాలని చేస్తున్నాం. అదే స్టాండింగ్ కమిటీ వారు ఎవరున్నా వాళ్ళు సీనియర్ డీకన్స్ వాళ్ళు ఉన్నా కూడా వేదిక మీదకి రావాలని చేస్తున్నాం. అలాగే దేవాంటి కూడా వేదిక మీదకి రావాలని చేస్తున్నాం. పాస్టమ్మ గారు కూడా వేదిక మీదకి రావాలని చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రములు. దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రతి డిసెంబర్ ముందు మాసంలో నవంబర్ 25 ప్రపంచమంతా ఈ దినము ప్రారంభించుకునే క్రిస్మస్ వేడుకల్లో చీకటిలో నడుచుటూ గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణశాయ దేశ వాసం మీద వెలుగు ప్రకాశించున్నారు. ఇదే కాలంలో క్రిస్మస్ ముందు మాసం నుంచి క్రిస్మస్ న్యూ ఇయర్ ఆ సెలబ్రేషన్స్ ముందు క్రిస్మస్ ఇంకా జరుపుకునేవాడుగా దాని శోభను వాసం జరుపుకుంటూ ఉదయకాలం ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మన సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీ నీలన్ గారి ప్రారంభించారు. సంరక్షించి మరి క్రిస్మస్ క్రిస్మస్ కార్యక్రమంలో ప్రవేశపెట్టారు. అందుకు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. గత సంవత్సరం కాపాడి సంరక్షించి పోషించి ఆయన ప్రతి ఆశీర్వాదంతో నింపి మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకొని మీ పరిచర్య కొరకు మమ్మల్ని ప్రతిష్టపరచుకొని మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మా వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో, సంఘ జీవితములలో, పరిచర్యలలో ప్రభువా మీరు చూపించిన కృపలన్నిటి బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మేమందరం ప్రభువా నీ సంఘ పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంటుండగా మీరు సంఘ పరిచర్యలో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృపా వాత్సల్యతలను బట్టి మమ్మల్ని అందరినీ మీ బిడ్డలుగా చేసుకుని మమ్మల్ని ప్రభువా మీ పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము యోగ్యులమని కాదు కానీ ప్రభువా కేవలం మీ యొక్క కృప వలన మీ ప్రేమ వాత్సల్యతను బట్టి మీరు మమ్మల్ని కనికరించి ప్రభువా మీరు మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని ప్రభువా వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా అందరి జీవితాల్లో మీరు మరొకసారి క్రిస్మస్ వెలుగు కాంతులను నింపుతూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నాయన ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మరి ఈ భాగ్యాన్ని మేము చేతపుచ్చుకొని ఊరికే ఉండకుండా ప్రభువా ఇతరులకు నీ నామమును తెలియని వారికి నీ సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని అందరినీ నిలబెట్టమని ప్రభువా మీరు వాడుకున్నామని వేడుకొని ఉంటున్నాం. ఈ సంఘం మరి 106 సంవత్సరాలుగా ప్రభువా ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ పరిచర్యను దీవించిన విధానాన్ని బట్టి విస్తరింపజేస్తున్న విధానాన్ని బట్టి మరి ఈ సంఘము ఈ ప్రాంతంలో నాయన నిన్ను మయంపరిచే సంఘముగా మరి ఎంతోమందిని ప్రభువా నీ బిడ్డలుగా తీర్చిదిద్దే సంఘముగా ఎంతోమందిని నీ నామం ఎరగని వారికి మీ నామమును ఎరిగించేటువంటి ఈ
గొప్ప సంఘంలో సభ్యులై ప్రభా మీ కార్యక్రమాలన్నీ మేము చేస్తుండగా మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈరోజు ఈ సపోజ్ కార్యక్రమంలో, ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ప్రభా మేము పాల్గొని మరి ఈ కార్యక్రమాలను, మరి క్రిస్మస్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ ఉంటుండగా మీ సహాయాన్ని దయచేయమని వేడుకొని చూడుతున్నాం. సంఘంలో జరిగేటువంటి క్రిస్మస్ కార్యక్రమాలన్నింటిలో ప్రభా మీ కృప చూపించమని వేడుకొని చుంటున్నాం. ఇక్కడ నుంచి ఒక నెల రోజులు ప్రభా మరి ఆయా కార్యక్రమాలన్నింటిలో ప్రభా సంఘం నిమగ్నమై ఉంటుండగా ఆయన మీరే సంఘ కాపర్లకు, సంఘ స్టాండింగ్ కమిటీకి, క్రిస్మస్ మరియు నూతన కమిటీకి, నూతన సంవత్సర కమిటీకి ప్రభా మీ దర్శనాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ జరిగించుకోమని వేడుకొని ఉంటున్నాం. మరి చీకటిలో సంచరించు జనులు వెలుగును చూచెదరనేటువంటి వాగ్దానంతో మరి ఎంతోమంది చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా మీరు మాకు కలుగజేసిన ఈ వెలుగును మరి చీకటిలో సంచరించే జనమునకు ప్రభా మేము జ్యోతుల వలె ప్రకాశించి వారికి వెలుగును చూపించడానికి ప్రభా మీ సహాయాన్ని దయచేయమని వేడుకొని ఉంటున్నాం. నాయనా మరి నీ జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉంటుండగా మరొకసారి మీ ప్రేమను గురించి మేము ధ్యానించడానికి మీరు కృప చూపించమని వేడుకొని ఉంటున్నాం. నాయనా దేవాతి దేవుడైనటువంటి గొప్ప దేవుడివి ప్రభా, ఈ లోకాన్ని ప్రేమించి మమ్మల్ని అందరినీ ప్రేమించి నాయన ఇక శిశువుగా మరి ఈ లోకంలో జన్మించి మా అందరికీ రక్షణ తీసుకురావడానికి ప్రభా మీరు చూపించినటువంటి కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను ఈ సందర్భంలో మేమందరి కార్యక్రమాలు జరిగించుకుంటుండగా మీ సహాయాన్ని దయచేయమని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి జీవన్ రావు గారిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మరి స్టాండింగ్ కమిటీ వారిని బట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరిని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ మార్నింగ్ ఫెలోషిప్ జరుపుకుంటున్నటువంటి మా సంఘంలో మరి నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. వారు నడిపిస్తున్నటువంటి ఈ మార్నింగ్ ఫెలోషిప్లో ప్రభా మీ కృపలో భద్రపరిచినారు, ఇంతకాలం నడిపించుకున్నారు. మరి ఈరోజు ఈ సపోజ్ క్రిస్మస్లో మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి మరి సంఘాన్ని, సంఘ స్టాండింగ్ కమిటీని, సంఘ కాపర్లను, మార్నింగ్ ఫెలోషిప్ యొక్క నాయకులను దీవించి ఆశీర్వదించి వచ్చినటువంటి వారిని అందరినీ ప్రతి ఒక్కసారి మీ ఆశీర్వాదంతో నింపి రానున్న వారిని సకాలంలోకి తీసుకుని వచ్చి ఈ కార్యక్రమం అంతా ఆది అంతపై నడిపించి మీరేమయం పొందమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట బహు వినయముగా అడిగి వేడుకొని ఉంటున్నాము నా తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయాన్ని మన సంఘ కోయర్ వారికి అప్పచెప్తున్నాం ఫర్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి మనమందరం కూడా పూనుకుందాం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించండి అని వాక్యం సెలవిస్తుండగా ఆర్భాటంతో, సంతోషంతో గానము చేయటకు మనం సిద్ధపడదాం. కీర్తనలు పాడదాం. రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుటకు మనం పూనుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. జనములు వణుకును, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. కాబట్టి యెహోవా పరిశుద్ధుడు. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి వద్దాం. మనమందరం కూడా లేచి నిలబడదాం. దేవుని ఆరాధించటకు మనమందరం కూడా సిద్ధపడదాం. దయచేసి ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరందరూ కూడా ఆయత్తమవ్వాలని మనం మనవి చేసుకుంటున్నాను. యెహోవాయే దేవుడని తెలుసుకుందాం. ఆయనే మనల్ని పుట్టించాడండి. మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. కాబట్టి కృతజ్ఞతలు అర్పణలు చెల్లిస్తూ ఆయన గమంలో మనం ప్రవేశించవలసి ఉంటున్నది. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించవలసి ఉంటున్నది. దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ ప్రత్యుత్తరం ఇచ్చుటకు మనం ఏర్పరచుకున్న సాధనమే ఈ దైవారాధన. మరి కావున ఆయన చిత్తం నెరవేర్చి ఆయన పరిచారకులారా మీరందరూ కూడా ఆయన సన్నిధించని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని పట్ల మనోహరమైన భావము కలిగి మనకున్న విశ్వాసమును, ప్రేమను, భయభక్తులను, ఆరాధనను మరి హృదయపూర్వకంగా వ్యక్తం చేద్దాం. ఆరాధనలో భాగంగా మనమందరం కూడా కలిసి దేవుని నామాన్ని గణపరుస్తూ స్తుతి ఆరాధన గీతంలో నుంచి 189వ పాట స్తుతి సింహాసనాసీనుడా మరి అత్యంత ప్రేమమేడ. ఈ యొక్క పాటలో మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో
మనకు తెలిసిన విషయంగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతకుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుచు దేవుని నామాన్ని కనపరుస్తూ వస్తాం. నూట 8వ పాట అందరం కలిసి దేవుని సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, ఆరాధనకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో నవసించు మహిమా స్వరూప, మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో నవసించు మహిమా స్వరూప, మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధనా నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. యేసు రక్తం బట్టి మనకున్న ఆధిక్యత ఏమిటంటే, మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా మన దగ్గరకు రాగలిగి ఆయన పరిచర్య జరిగించే దేవుడు అంటున్నాడు. కాబట్టి
దేవుని యొక్క మరి ఘనపరచడం మనం గమనించినప్పుడు అందరూ కూడా ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి పరిస్థితిని బట్టి ఆదియు అంతమై ఉంటున్నాడు సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రం కాదు, ఆయన జ్ఞానంకు మితి లేదనే అనే వాక్యం కూడా మనం వింటున్నాం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వమెరిగిన వాడు, అదృష్ట స్వరూపిన అద్భుతములు జరిగించే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో క్రీస్తు ప్రత్యేకించి ఈ లోకానికి రావడం పరలోకాన్ని భూలోకాన్ని ఉత్తేజపరిచి ఉజ్జీవింపజేసిన సంగతి మనం మరవరాదు. అది ఎలాగంటే దూత గణములు దేవుని మహిమ మరి పరుస్తూ ఎలుగెత్తి వాళ్ళు స్తుతించడం జరిగింది. అట్లాగే జ్ఞానులు నక్షత్రం చూసినప్పుడు కూడా వారిలో ఉత్పన్నమైన మిక్కిలి అధికమైన ఆనందాన్ని మరి తమలో తాము దాచుకోలేక బయటికి వ్యక్తం చేసినట్లుగా మనం కూడా ప్రేమైన దైవజనమా స్తుతించుటకు ఈలాగున ఆలోచన చేసుకుంటూ దేవుణ్ణి ఘనపరచాలని మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాను. మీ స్వరాన్ని పైకెత్తండి, సంతోషంతో దేవుని ఆరాధించండి. దేవుని ఆరాధికులారా, దేవుణ్ణి స్తుతించు వారులారా, మరి దేవుణ్ణి కొనయాడి ఘనపరిచే బాధ్యత మనకు ఉంటున్నది. కాబట్టి కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు మనం ఏర్పరచుకున్న సంగతి, మనల్ని సృజించినాడనే సంగతి మరవరాదని మీకు జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటూ దేవుని సంగతులు ధ్యానిస్తూ తప్పక మరి ఆయన వాక్యం చేత ఎంతో తాజాగా అభిషేకం పొందుటకు మనం సిద్ధపడుతూ వస్తాం. ఈ సమయంలో మరి సంతోషిస్తూ దేవుని ఆరాధిస్తాం. యెహోవా నామమునకు చెందవలసిన స్తుతి ఆరాధన ప్రభావములు యథార్థముగా ఆయనకి ఆరోపిస్తూ వస్తాం. అందుకని మరొకసారి మరి మొదటి వచనం మాత్రమే మరొకసారి పాడుచు మరి అందరం కూడా ఎవరు కూడా నెమ్మదిగా ఉండదండి, పాడుతూ ఉంటే చూస్తూ ఉండదండి. కనీసం ఆరాధన అనే మాటల్లో మీరు కూడా మాతో కలిసి పాడి దేవుని ఆరాధించాలని, స్తుతించాలని, గణపరచాలని నేను మీకు మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రారంభిస్తుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి. అందరు కలిసి ఆలోచనకర్త. ఎవరు కూడా మౌనంగా నోరు తెరవకుండా ఉండద్దండి. నోరు తెరిచి దేవుని స్తుతించండి, ఆరాధించండి. సమాధాన హృదయకు అధిపతి నీవే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఎంతవరకు దేవుని ఆరాధించి స్తుతించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడటకు సిద్ధపడుచుండగా మనం ఆయన వాక్యాన్ని మరి గైకొనడానికి, శ్రద్ధగా వినడానికి ఆయన సన్నిధికి మనం సిద్ధపడదాం. మన హృదయముల అన్నిటిని కూడా వాక్యం వైపు మరలిద్దాం, సిద్ధపరచుకుందాం. విన్న వాక్యాన్ని తిరగా ప్రకటించడానికి, చాటించడానికి, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, మరి క్రమశిక్షణగా ఉంచుకోవడానికి దేవుని వాక్యాన్ని అందరం కూడా వినబోతున్నాం. కాబట్టి దాన్ని సిద్ధపరచుకోవడానికి మనమందరం కలిసి నాతో మాట్లాడు ప్రభు అనే పాట చివరి వచనం మాత్రమే నీ వాక్యమే నన్ను నడిపించేదనే అది ఆ వచనం పాడుతూ మనల్ని అందరం కూడా వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం.
మాట్లాడవయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రత్యేకించి మరి క్రిస్మస్ వాతావరణంలో ప్రవేశించగలిగింటున్నాం. ఈరోజు ప్రభా డిసెంబర్ 20వ తారీఖున ప్రపంచమంతటా కూడా నీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తుండగా మేము కూడా నీ ఆలయంలో చేరగలిగి ఈ చిన్న మందగా నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు సెలపడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకించి సమయంలో నీ దాసుడు మాతో మాట్లాడబోచుండగా నీవే మా హృదయములతో తాకి ప్రభ తగిన రీతిగా ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టి మీరే మహిమ పొందుకొనమని ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం చదువుటకు మన మధ్యలో స్టాండింగ్ కమిటీ పెద్దలు శ్రీ బి జయకుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యం చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుంచి చివరి వరకు చదువుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచ్చు ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి దూతలందరి యొక్కతో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొనిన శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలను అనియు తన హృదయంలో తలపోసుకొంచు భద్రం చేసుకొని అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8 దినము వచ్చినప్పుడు గర్భవదము మునుపు దేవదూత పెట్టబడి యేసు అని పేరు వారికి ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూపులు మగపిల్ల ప్రభువును ప్రతిష్ఠ చేయవాలని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లు ఆయన ప్రభువునకు ప్రతిష్ఠించింది.
ప్రభు ధర్మశాస్త్రం మందు చెప్పబడినట్లు గౌలు దాని చేత 2 పావురములు పిలవబడిన దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింగా. సంఘ సీనియర్ డికనెస్ గారు శ్రీమతి నయోమి షకిల్ గారు ప్రార్థన చేయటకు వారి ముందుకు ఆహ్వానిస్తాను. స్తుతుల సింహాసనాసీనుడైన మా గొప్ప దేవ, నీ పాదములకు వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. యేసయ్య, ఇదిగో నాయన సపోజ్ క్రిస్మస్ నాయన చేసుకునే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు లేని స్తోత్రములు, వందనములు యేసయ్య. నీ మందిరంలో మీ కార్యక్రమాలు యథావిధిగా మీకు మహిమకరంగా, మీకు ఘనకరంగా నాయన తండ్రి మీరు జరిపించుకుంటున్న విధానాన్ని బట్టి మీకు లేని స్తోత్రములు యేసయ్య. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ఎంతో భక్తితో శ్రద్ధతో నాయన ప్రతి తండ్రి పరిశుద్ధుడుగా నాయన మీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని మీ పాదాల చెంత ఉండి వారు మిమ్మ జన్మదినాన్ని మరొక్కసారి నాయన గుర్తు చేసుకోవడానికి సంతోషంగా వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వెళ్ళని స్తోత్రములు, వందనములు యేసయ్య. ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి. విత్తబో వాక్యం నాయన తండ్రి మీ దీనదాసుడైన నాయన పాస్టర్ గారికి నాయన మీరు పాస్టర్ గారిని మరుగుపరిచి మీరుండి వాక్యం మాకు తండ్రి యేసయ్య. తండ్రి వాక్యానుసారంగా మరొకసారి నాయన నీ జన్మదానాన్ని సంతోషంగా మేమందరం వినటానికి కృప దయచేయండి యేసయ్య. తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ పాదశంలో ఎత్తి పట్టుకుంటూ పాడుచున్న వారిని, ప్రార్థన చేయుచున్న వారిని, వాక్యం చెప్పిన వారిని, మాటలు మాట్లాడిన వారిని అందరినీ మీ పాదశంలో ఎత్తి పట్టుకుంటున్నాం. ఇంతమందిని నాయన ఇక్కడ చిన్న గుంపుగా చిన్న మందగా మీరు జత చేసినందుకు మీకు వెళ్ళని స్తోత్రములు, వందనాలు చెప్తారు. ముఖ్యంగా కోయర్ వారికి వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి ఉదయాన్నే వారు వచ్చి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వెళ్ళని స్తోత్రములు, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శ్రీ డికనెస్ గారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. దేవుని వాక్యంను వినటకు ముందు మన సంఘ కోయర్ వారు ప్రత్యేకమైన కీర్తన పాట కోరిని ఆహ్వానిస్తాను.
మన కొరకు జన్మించెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి మన యేసయ్య. శరీరధారి అయి ఈ భూమిలో జన్మించే ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననము. ఉప్పొంగెనే హృదయం ఆనందంతో, ఉలకించెనే ఉడమి సంతోషంతో. ఉప్పొంగెనే హృదయం ఆనందంతో, ఉలకించెనే ఉడమి సంతోషంతో. పరలోక సైన్యమే దూతలతో దిగి వచ్చే, సర్వోన్నత దేవుని ఆరాధించగా. తారదారి చూపగా గొల్లలు జ్ఞానులు యేసుని చేరి పూజించగా. పరలోక సైన్యమే దూతలతో దిగి వచ్చే, సర్వోన్నత దేవుని ఆరాధించగా. తారదారి చూపగా గొల్లలు జ్ఞానులు యేసుని చేరి పూజించగా. సర్వలోకానికి ఈ శుభవార్తను మనమంతా కలిసి ప్రకటింపగా. రక్షణానందమే ఇక సంబరమే మన హృదయాలలో క్రీస్తు జన్మించగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి మన యేసయ్య. శరీరధారి అయి ఈ భూమిలో జన్మించే ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననము. ఉప్పొంగెనే హృదయం ఆనందంతో, ఉలకించెనే ఉడమి సంతోషంతో. ఉప్పొంగెనే హృదయం ఆనందంతో, ఉలకించెనే ఉడమి సంతోషంతో. రాజాధిరాజు జన్మించేలలో, లోక పాపాన్ని తొలగింపను. రాజాధిరాజు జన్మించేలలో, లోక పాపాన్ని తొలగింపను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి మన యేసయ్య. శరీరధారి అయి ఈ భూమిలో జన్మించే ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననము. ఉప్పొంగెనే హృదయం ఆనందంతో, ఉలకించెనే ఉడమి సంతోషంతో. ఉప్పొంగెనే హృదయం ఆనందంతో, ఉలకించెనే ఉడమి సంతోషంతో. స్టాండింగ్ కమిటీ పెద్దలు ఉన్నట్లయితే పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి ముందు జరగండమ్మా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినంగా మనము కొనియాడుతున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యంను ధ్యానిద్దాం. ఒక 15 నిమిషాలు దేవుని వాక్యంను కాన్సన్ట్రేట్ చేసుకునే దాని తర్వాత ముందు వాక్యంలోకి వెళ్దాం.
కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో జరిగే ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ప్రాముఖ్యంగా మా సంఘ ప్రెసిడెంట్ గారు అండ్ ఆల్ ద కమిటీ మెంబర్స్, తర్వాత ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చే ప్రతి వ్యక్తి సంతోషపడే దినము ఈ చర్చ్ క్రిస్మస్ ముందు వచ్చే వారం నెలలో 25వ తారీఖు. సపోజ్ క్రిస్మస్ రోజు ఈస్టర్ జరిగే కార్యక్రమాల్లో చర్చ్ నిండుగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎంతగానో సంతోషిస్తారు. కానీ ప్రతిదినము ఆరాధనకు వచ్చే 50 మందిని మరొకసారి అభినందిస్తున్నా. వారు రెగ్యులర్గా సంఘ ఆరాధనలో పాల్గొంటూ ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తున్నారు. ఈ దినము ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన దినము. ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యే తొలి దినంగా ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటూ మనం కూడా వారందరితో పాల్గొనడం ప్రభుకు స్తోత్రాలు నిలబరుచుకుంటున్నాం. అంత మాత్రగాక విశ్వాసికి ప్రతిదినం క్రిస్మసే, విశ్వాసికి ప్రతిదినం న్యూ ఇయరే, విశ్వాసికి ప్రతిదినము నూతన జన్మ అనుభవంలో యేసు నా కొరకు ఉదయించున్నానని చక్కని పాట పాడిన కోయర్ వారు, నా కొరకు ఈ లోకంలో అరుదించినాడని, పాపినైన నన్ను రక్షించుటకు ఈ లోకంలో ఆయన అరుదించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలము క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్ తెచ్చిన సిరులను గురించి మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాం. ఏ రీతిగా మనము గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. తల్లిదండ్రులు మనకిచ్చే గిఫ్ట్స్, సంఘం వారు మనకిచ్చే గిఫ్ట్స్, క్రిస్టియన్ హ్యాండ్స్ ఇచ్చే గిఫ్ట్స్, పెద్దలు ఇచ్చే గిఫ్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ పరలోకపు తండ్రి ఇచ్చే ఆ గిఫ్ట్స్ ఏ రీతిగా ఉన్నాయని ధ్యానిస్తూ ఉదయకాలము మనకున్న కొద్ది నిమిషాలు ప్రభు వాక్యం వైపు తేరి చూస్తూ మనం ముందుకెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనకిచ్చిన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన గుప్తమైనవైన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, మనం ఆయన ఇచ్చే గిఫ్ట్స్ కంటే సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమైన మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆయనను కలిగి జీవించిన బిడ్డల జీవితాల్లో తెలివి, జ్ఞాన, బుద్ధి, సర్వ సంపదలు గుప్తమైన యేసుక్రీస్తుని కలిగి జీవించినప్పుడు యు ఆర్ మోర్ దాన్ కాంకరర్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన పిల్లలుగా మనం పిలువబడే మన జీవితాలు ఆయన ఆస్తి మీద హక్కుదారులుగా నీవు నేను ఆయన పిల్లలుగా స్వీకరించాడు. కాబట్టి మనం పిలిచే పిలుపు నా దేవా నా ప్రభువా కాక అబ్బా తండ్రి అని మొరపెట్టుకొని మన జీవితాలను ప్రభు ఆశీర్వదించడం మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మనం కంటికి కనిపించని శాశ్వతమైన ఆ దేశం కొరకు ఎదురు చూసిన అబ్రహామును జ్ఞాపకం చేస్తా ఉన్నా. అబ్రహాము చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తెలియని ఆ ప్రాంతానికి ఆయన ముందుకు వెళ్ళి ఆయన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసిన మాట జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తా ఉన్నా. కాబట్టి ఆయన దూరం నుంచి చూసి నమస్కారం చేసి ఆ పరిశుద్ధ పట్టణం వైపు వెళ్ళిన మన ప్రియుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాము తండ్రి పిల్లలుగా నీవు నేను కలిగి ఉన్న ఒక గొప్ప విశ్వాసము, వన్ డే వేర్ దేర్ విత్ హిమ్ ఇన్ హెవెన్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయకాలము క్రిస్మస్ తెచ్చిన సిరులు మన జీవితాలు ఏమంటున్నాయి. మనందరం సపోజ్ క్రిస్మస్ హ్యాపీ అని చెప్పుకుంటూ అందరికి ముందుకెళ్తా ఉన్నాం. కానీ క్రిస్మస్ మన జీవితంలో ఏముంది? ఈ దినాన సపోజ్ క్రిస్మస్ తెచ్చిన సిరులు, సపోజ్ క్రిస్మస్ మన జీవితంలో తెచ్చిన ధన్యతలు, సపోజ్ క్రిస్మస్ మన జీవితంలో తెచ్చిన ఆ సర్వ సంపదలు మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళి ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తాం. అపోస్తలుడైన పౌలు అన్నట్లు ఆయన మనల్ని ధనవంతులుగా చేయుటకు దరిద్రుడైన మాట జ్ఞాపకం చేస్తూ మనం ముందుకెళ్దాం. ఆయన అన్న మాట చెప్పండి. ఎగ్జోడస్ నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనంలో యెహోవా తన ప్రజల భారమును చూచి, వారి దుఃఖమును చూచి, వారి ఏడ్పులను చూచి, వారి యొక్క రోదనను చూచి ఆయన అరుదించిన మాట జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి అరుదించాడు. హీ నోస్ దట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ టైం అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని వారిని అనగదొక్కే వాటి నుంచి విడిపించుటకు ఈ లోకంలో ప్రభు వచ్చాడు. అందుకని ఫరో సైతానుకు సాదృశ్యంగా, ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా, మన బంధకాలు పాపానికి సాదృశ్యంగా ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో వర్ణించబడ్డాయి. ఉదయకాలము మనం ఆ ధన్యతల గురించి తెలుసుకుంటూ
మనం ఆ స్థితిలో ఉండకుండా మన స్వతంత్రులుగా విడిపించి ఆ పట్టుకున్న వాటి నుంచి విడిపించి ప్రభు ఇచ్చే నిజమైన ఆ వాగ్దాన సత్యంలోకి వెళ్ళటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ లోకంలో మనం జీవించే విధానంలో ప్రభు వైపు చూస్తూ మనం ముందుకెళ్తాం. ఎందుకంటే నన్ను విడిపించటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీనుడైన దరిద్రుడైన నా జీవితాన్ని మార్చటకు ఈ లోకంలో ప్రభు అవతరించాడనే మాట బైబిల్ క్లియర్గా వ్యక్తపరుస్తూ ఉంది. అందుకని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేస్తూ మన జీవితాల్లో ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడనే మాట జ్ఞాపకం చేస్తున్నా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, పాపులను రక్షించటకు ఆయన ఈ లోకంలోకి అవతరించాడని. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది తంత్రం నుండి ఆయన విడిపించటకు వచ్చాడని. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఆయన మనల్ని సువార్త ప్రకటించటకు ఈ లోకంలోకి వచ్చాడని. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనంలో బంధింపబడిన మన జీవితాలను విడుదల కలిగించుటకు, బంధకంలో ఉన్న మన జీవితాలను విడిపించుటకు, మనమందరము ఆ పాపము ఆ చక్రాల కింద కురిగిపోయిన మన జీవితాలను విడిపించుటకు వచ్చాడని వాక్యము క్లియర్గా ఒక్కానిస్తున్నప్పుడు మనం నమ్మే బిడ్డలుగా క్రిస్మస్ క్రిస్మస్ తెచ్చే స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 38వ వచనంలో సత్యమును గురించిన సాక్ష్యమును ఆయన తెలియపరచుటకు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, గొర్రెలకు జీవమును దాన్ని సమృద్ధి జీవమును ఇచ్చుటకు వచ్చాడనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాగా యేసుక్రీస్తుని గురించిన ప్రవచనములు మీకా గ్రంథంలో చెప్పిన మాట 550 సంవత్సరాల క్రితమే చెప్పబడిన మాటలు, జకర్యాల గురించిన మాట, ప్రవచన వాక్యం నెరవేర్చుటకు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే పాత నిబంధన ఒక నీడగా, కొత్త నిబంధన ఒక రియాలిటీగా మనం చూస్తూ ముందుకెళ్దాం. అందుకని చాలామంది ఆయన అవతార పురుషులు అంటూ ఉంటాం. అవతారము అంటే జ్ఞాపకం ఉంచుకోండి, త్రూ అంటే ఆయన క్రిందికి వచ్చాడు. అంటే క్రిందికి, త్రూ అంటే రక్షించుటకు. అవతార పురుషునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చాడన్నమాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనందరం చుట్టూ చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఇండియన్ కల్చర్స్లో వి బిలీవ్ ఇన్ మెనీ అవతారస్, ఎన్నో అవతారాలు. మీ అందరి ముందు ఎన్నో అవతారాలు ఉన్నాయి. కుర్మ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బౌద్ధ అవతారం. ఈ అవతారాల్లో అవతారాలు వచ్చాయి కానీ ఈయన అవతారాలు కాదు, కానీ ఈయన ఒక్కడే అవతార పురుషుడిగా ఈ లోకంలో మనం వర్తిస్తున్నాం. అందుకని ఆయనే మనల్ని రక్షించాడనమాట జ్ఞాపకం చేస్తున్నా. ఆయన దేవుడిగా ఈ లోకంలో అవతరించి నిన్ను రక్షించటకు ఇచ్చిన అద్భుతమైన మాట అని బైబిల్ క్లియర్గా ఒక్కానిస్తుంది. ఎందుకని రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు అన్నమాట బైబిల్ క్లియర్గా ఒక్కానిస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆయన వారిని విడిపించుటకు, వారి మీద ఉన్న ఆ పాపమును తొలగించుటకు ఆయన ఒక జీవిని వధించి వారికి చర్మం చొక్కాయలు తొలగించను, వారి సిగ్గును అవమానమును ఆయన కప్పివేసిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన జీవితంలో పాపంతో మరిగిన మన జీవితాలు, అంధకారంతో మన జీవితాలు, నలిగిన మన బ్రతుకులను బాగు చేయటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి అవతరించిన విధానములో మనందరం తెలుసుకున్న ఒక సత్యము, హీఈస్ ద ఓన్లీ పర్సన్. అందుకనే ఆయనకు అద్వితీయుడు అంటే ఇంకొక వాడు లేనుడు అనమాట. ఆయనే అద్వితీయుడిగా ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని పాపను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన అవతార పురుషునిగా ఉదయకాలము ఆయన వచ్చే మాట బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పిన మాట, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నమాట. అందుకని ఈజ్ అ ల్యాంబ్ ఆఫ్ గాడ్ అన్నమాట ఆయనకి ఇవ్వబడిన చక్కని పేరు. ఉదయకాలం మరొకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మన జీవితాల్లో విస్తారంగా అంటే దరిద్రం బ్రతుకులైన మన జీవితాలను బాగు చేయుటకు ఆయన వచ్చాడని మాట గమనిస్తున్నాం. అందుకని ఆయన క్రయధనంగా తను తాను అప్పజెప్పుకున్నాడు. ఎలాంటి క్రయధనం మన జీవితంలో వస్తుంది? ఆయనే స్థిరులుగా ఉంటున్న మన జీవితంలో. అందుకనే వాక్యంలో హెచ్చరించిన మాటలు, భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే, వేల కొండల మీద పశువులు ఆయనవే. అంత ధనవంతుడైన గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆ ధనవంతునిగా చేయుటకు దరిద్రుడు ఆయన మాట
వాక్యంలో క్లియర్గా రాయబడింది. అందుకని ఆయనకు ఇవ్వని ఇంకొక పేరు థియోలాజికల్ టర్మినాలజీలో మేము చదివే మాట ఓం దరిద్ర నామాయన రమహ అని. అంటే ఓం అంటే ఆయనే అని, ఆయనే శరీరధారి ఈ లోకంలోకి అవతరించను, అవతార పురుషునిగా వచ్చాడని నిన్ను నన్ను ఆ మార్గంలో చేర్చుటకు, నిన్ను నన్ను పరలోకంలో చేర్చుటకు. అందుకని ఈ యొక్క సపోజ్ క్రిస్మస్ పరిశుద్ధుడైన ఆయన స్వరూపమును ధరించుకుంటకు, నీవు నేను ఆయన స్వరూపములకు మార్చబెట్టకు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, ఆయన స్వరూపమునకు ఎదుగు నిమిత్తము మన దినదినము ఆయన వాక్యంలోకి వెళ్దామనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పరిశుద్ధమైన మాట చెల్లవలసే మాట, ఆయన నిన్ను దినదినము ఆయన సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడైన దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. 2 తిమోతి 2వ అధ్యాయంలో చెప్పిన మాట, ఆయన దాసుని స్వరూపం ధరించను నిన్ను ధనవంతుడిగా చేయుటకు, నిన్ను ధనవంతుడిగా చేయుటకు ఆయన దరిద్రుడైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము అనేక మందిని మనం కొలుస్తూ ఉంటాము, వారి ధనమును బట్టి, వారి ఆస్తిని బట్టి, వారికి ఉండే ఆ బంగారాన్ని బట్టి. కానీ నీవు నేను క్రీస్తుని కలిగిన బిడ్డనుగా నీవు అనేక మంది కంటే ధనవంతుడు అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని క్రీస్తుని కలిగిన బిడ్డగా మనం ఉంటున్నాం అనే మాట జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ఉదయకాలము, ఈ యొక్క సపోజ్ క్రిస్మస్ తెచ్చిన 4 అద్భుతమైన సిరులు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ సందేశాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిది గమనించండి, ఆయన మనకిచ్చిన మొట్టమొదటి అద్భుత సత్యం, హి హస్ గివెన్ యూ ఐడెంటిటీ, గుర్తింపునిచ్చాడు. నీవు నేను దరిద్రమైన బ్రతుకులో, అసలు ఏమిటికి పనికిరాని మన బ్రతుకులు, మట్టుకు ఏ మంచితనం లేని మన జీవితాలకు ఆయన గుర్తింపునిచ్చాడు. ఈ గుర్తింపు చూసినప్పుడు గమనించండి, మీకా భక్తుడు 550 సంవత్సరాల కిందట చెప్పిన మాట, మన జీవితంలో ఎలాంటి అల్పమైనది ఆయన ఆ గ్రామంలో అల్పమైనదిగా పిలువబడే నజరేతులో ఆయన పుట్టిన విధానంలో ఇట్ బికమ్ ప్రపంచంలో ఒక ఐడెంటిటీ తీసుకొచ్చాడు. ఆ యోగ్యత, గుర్తింపు నీకు నాకు ఇచ్చిన విధానంలో మనం ముందుకెళ్తా ఉన్నాం. దావీదు వంశంలో మరియమ్మ, యోసేపులు వారు అలాంటి వారంటే ఎలాంటి ఐడెంటిటీ లేని వారి జీవితాల్లో ప్రభు క్రీస్తు వారిని గుర్తింపు తీసుకొని వచ్చాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఉదయకాలం గమనించండి, గాడ్ గేవ్ దెమ్ అండ్ ఐడెంటిటీ. గొర్రెల కాపర్లు ఎక్కడో మూలలో కూర్చొని బెత్లెహేంలో ఒక చోట చలి కాచుకొంచుండగా రాత్రి వేళ ప్రభు వారిని దర్శించి ఇదిగో అనే మాట ప్రకటించినప్పుడు వారు విన్నారు, విశ్వసించారు, ప్రణమిల్లారు, ప్రచురపరిచారు. వారు ఏమీ లేని కాపర్లు ఉన్నప్పుడు ప్రభు వారికి ఇచ్చిన మొట్టమొదటి విధానము ఐడెంటిటీ. గాడ్ గేవ్ దెమ్ అన్ ఐడెంటిటీ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలం మరొకసారి యేసు శిష్యులు పామరులుగా ఉన్నప్పుడు వారికి దేవుడు ఇచ్చిన ఒక గుర్తింపు, వారు భూమిని తలక్రిందులుగా చేయి వారిగా దేవుడు వారికి ఐడెంటిటీ ఇచ్చాడు. అంత మాత్రం కాక కాలాన్ని రెండింతలుగా చేసిన వ్యక్తిగా చూస్తున్నాం. మనం చూడండి, మన జీవితంలో నీ యొక్క బర్త్ అండ్ డెత్ డే, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. నీ బర్త్ డేలోనే చెప్పింది హీ గేవ్ యూ అన్ ఐడెంటిటీ. నిన్ను ఆ యొక్క ఏమంటారు, వాట్ యు కాల్, ఈ యొక్క చరిత్రను చీల్చిన వ్యక్తిగా ఆ నిన్ను గుర్తింపు తీసుకుని వచ్చాడు. ఉదయకాలము జ్ఞాపకం చేస్తున్నాం, నీ బర్త్డే యేసు దేవుడు కాదు అని చెప్పే వ్యక్తికే మీరు చెప్పండి, టెల్ అబౌట్ యువర్ బర్త్డే అని చెప్పండి, వాడు ఇమీడియట్గా అంటాడు 1965 May 17th నేను పుట్టానంటే దట్ షోస్ దట్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ దేవుడు ఇచ్చాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. హెచ్సి వెల్స్ అని ఒక గొప్ప ఫేమస్ రచయిత చెప్పే మాట జ్ఞాపకం చేస్తూ, నేను బైబిల్ చదవను, నేను క్రైస్తవుని కాను, కానీ యేసుక్రీస్తు ఈ లోకములో అవతార పురుషునిగా జన్మించాడని మాట నా జీవితమే చెప్తా ఉందని చెప్పి వస్తున్నాడు. అందుకని చరిత్రను ప్రభావం చేసిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయకాలము నీకు నాకు ఒక గుర్తింపునిచ్చాడు. దరిద్రమైన మన జీవితాలకు ఒక గుర్తింపునిచ్చాడు. నీవు నేను అనగారమైన మన జీవితాలకు ఒక గుర్తింపునిచ్చాడు. ఈ యొక్క ఉదయకాలం మరొకసారి చైనాలో ఉండే కన్ఫ్యూజెస్ అనే ఒక మాట, ఆయన ఒక చరిత్రకారుడు, అలెగ్జాండర్ ద గ్రేట్, ఒక మంచి వ్యక్తి. అంత మాత్రం కాక అనేక మంది వ్యక్తులు ఉన్నారు కానీ వారికి ఐడెంటిటీ లేదు. కానీ దేవుడు ఈ లోకంలో అవతరించిన ఆ దినం మొదలుకొని
హీ హెస్ బికమ్ అన్ ఐడెంటిటీ. మహమ్మద్ ప్రవక్త పుట్టాడు, కానీ మహమ్మద్ ప్రవక్తతో మనం బర్త్డే చెప్పాము. అలావుద్దీన్ అలెగ్జాండర్తో మనం బర్త్డే చెప్పాము, కానీ క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనే మాట ఐడెంటిటీ తీసుకొచ్చింది. రెండవ అద్భుత సత్యం నేర్చుకుందాం. మన జీవితంలో యేసు ప్రభువు తెచ్చిన రెండవ అద్భుతమైన సిరులు, ఆయన మన జీవితానికి సంరక్షణ ఇచ్చాడు. ఎలాంటి సంరక్షణ ఇచ్చాడు? రక్షణ తీసుకుని వచ్చాడు మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మన పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినయు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కీర్తన గ్రంథము 68:20లో కూడా చెప్పిన మాట, ఆయన మన పాపమును పరిహరించుటకు ఈ లోకానికి వచ్చాడు. మనిషికి ఇచ్చే ఈ యొక్క ఒంటరితనాన్ని, మన జీవితంలో ఉండే సంఖ్యలను, మన జీవితంలో ఉండే ఆ యొక్క దిగంబరత్వాన్ని, మన జీవితంలో ఉండే సిగ్గును తొలగించి ఆయన మనకు సంరక్షణ ఇచ్చాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అది రెండవ అద్భుత సత్యం. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించను, నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకానికి అవతరించిన రెండవ అద్భుత సత్యం. 3వ అద్భుత సత్యాన్ని 4వ అద్భుత సత్యాన్ని నేర్చుకొని మనం ముగించుకుందాం. హీ గేవ్ యూ పర్సనాలిటీ అనే మాట జ్ఞాపకం చేస్తాను. వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు నీకు. ఎలాంటి వ్యక్తిత్వము? క్రీస్తులో నిన్ను ఆయన ఉన్నతుడిగా తీర్చిదిద్దాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనంలో ఆయన నిన్ను భూమి పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, నిన్ను కొన్నాడు, పరిశుద్ధాత్మ చేత నిన్ను ఆయన కొన్నాడు అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు? భూమి పునాదులు వేయబడక ముందే నీ పేరు తెలుసుకున్న దేవుడు. మీరు ఒకవేళ పైకి చూస్తే ఎన్ని నక్షత్రాలు ఎంచగలరు చెప్పండి? ఒకవేళ 3000, 4000. ఒక నెబ్యులాలో కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఒక నెబ్యులాలు ఉంటాయి. అలాంటి నెబ్యులాలు ఎన్నున్నాయో, కానీ వాక్యంలో చెప్పిన మాట, ఆయన వాటికన్నిటికీ పేర్లు పెట్టే గొప్ప దేవుడు. నీ తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, నీ జీవిత విధానం లెక్కించిన దేవుడు. ఉదయకాలము నీకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఆయన నిన్ను ప్రేమించాడు, కాబట్టి నీవు ఆయనతో ఉండే విధానంలో ముందుకెళ్తా ఉన్నాం. 4వ అద్భుత సత్యాన్ని నేర్చుకొని మనం సందేశాన్ని ముగించుకుందాం. 4వ అద్భుత సత్యం, హీ గేవ్ యూ ద డిగ్నిటీ. ఆయనకు ఒక ఘనతను ఇచ్చాడు. ఎలాంటి ఘనత? నీ యొక్క ఐడెంటిటీ. ఎప్పుడు జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన దరిద్రత నుంచి నీకు ఘనతనిచ్చాడు. గొర్రెల కాపర్లకు ఒక ఘనతనిచ్చాడు. మరియమ్మ యోసేపులకు ఒక ఘనతనిచ్చాడు. శిష్యులకు ఒక ఘనతనిచ్చాడు. నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకుని ఒక ఘనతనిచ్చాడు. యు ఆర్ ఎ క్రిస్టియన్, యు బిలాంగ్ టు క్రైస్ట్ అన్నమాట. ఉదయకాలము అలాంటి ఘనత కలిగిన యేసుక్రీస్తును మనం కొనియాడుతున్నామా? ఈ యొక్క ఘనతనిచ్చిన యేసుక్రీస్తును మనం వెంబడిస్తున్నామా? దరిద్రమైన మన జీవితాలను, అంధకారంలో మన జీవితాలను వెలుగుమంతుడైన యేసుక్రీస్తు నిన్ను నన్ను దర్శించి ఆయన ఇచ్చిన 4 ఈ యొక్క సిరులను జ్ఞాపకం చేస్తూ మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. నంబర్ 1, హీ గేవ్ యూ ద ఐడెంటిటీ అనే మాట జ్ఞాపకం చేస్తాను. 2వది, ఆయనకు సంరక్షణ ఇచ్చాడు. 3వది, ఆయనకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. 4వది, ఆయనకు ఘనతనిచ్చాడు. ఈ 4 అద్భుతమైన సత్యములు నేర్చుకుంటూ ఈ 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయంలో 20వ వచనము నేర్చుకొని మనం ముగించుకుని, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లు తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. ఈ 4 సిరులను నేర్చుకున్న తర్వాత మనం ప్రభుని గురించి ఇంకా చెప్పకుండా ఉంటామా? ప్రభుని గురించి అనేకులకు సాక్ష్యం ఇస్తున్నామా? పామరులైన గొర్రెల కాపర్లు ప్రభు గురించి ప్రచురించారు. పామరులైన వారు ప్రభుని గురించి కొనియాడారు. ప్రభు యొక్క స్పర్శను విన్న ఆ సమరయ స్త్రీ అనేకులకు వెళ్ళి వాక్యం చెప్పింది. ప్రభువును దర్శించిన ఒక దయ్యం పట్టిన వ్యక్తి, 2000 దయ్యాలు కలిగిన సేన అనే వ్యక్తి వెళ్ళి దెక్కపల్లిలో ప్రకటించను, 10 గ్రామాలకు వెళ్ళి ప్రకటించను. నీవు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ చేసుకుంటా ఉన్నాం, కానీ నువ్వు వెళ్ళి ప్రకటిస్తున్నామా? నేను కాదులే స్వార్థ కమిటీ వారు, నేను కాదులే స్టాండింగ్ కమిటీ వారు, నేను కాదులే పాస్టర్లు, నేను కాదులే వాళ్ళు. నీవు నేను ప్రకటించినప్పుడు దట్స్ ఇంక్రీజ్ ఆఫ్ క్రిస్టియానిటీ. 2 మాత్రమే అని చెప్తున్నాను. ఎప్పుడు
2% మాత్రమే పెరిగింది, ఇంకా పెరగాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నీవు నేను మన కొత్త బట్టలు, మన పిండి వంటలు, మన బంధువులు, మన ప్రియులు, మనదిగాక ప్రభువును నీకు ఇచ్చిన ఇంటిలో, నీకు ఇచ్చిన రక్షణలో, నీకు ఇచ్చిన ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ప్రభువును కొనియాడుతూ ముందుకెళ్ళి బిడ్డలుగా ఉంటున్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఘనపరుస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉదయకాలము నా సందేశాన్ని ముగిస్తున్నాం. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మన బుద్ధిలో కొంతమంది పెద్దలు ఉన్నారు. ఉదయకాలము మనకు 3 ఏర్పాటు చేయబడ్డారు. వారు గ్రీటింగ్స్ ఇస్తారు. మొట్టమొదట మన ప్రియులు పెద్దలు, మన సంఘ సెక్రటరీ గారు ఎం జాన్ విల్సన్ గారు గ్రీటింగ్స్ చెప్పటకు వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక నుంచి సంఘ కాపర్లకు, సంఘ స్టాండింగ్ కమిటీ పెద్దలకు, చేరి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఐ విష్ హ్యాపీ సపోజ్ క్రిస్మస్. అందరికీ కూడా ఉదయకాలం వచ్చి చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. నేను కొంతమందిని చూస్తున్నాను. నేను వాళ్ళ ఇల్లులు మాత్రం ఈ చుట్టుపక్కల లేవు, చాలా దూరం ఉన్నాయి. నేను కొంతమంది లాస్ట్ ఇయర్ క్యారల్స్ పార్టీకి పోతున్నప్పుడు చూస్తున్నప్పుడు భయం ఇంత దూరం నుండి వచ్చినారు వీళ్ళు అనిపించింది నాకు. అందుని బట్టి మరొకసారి స్టాండింగ్ కమిటీ పక్షంన చేరి వచ్చిన మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి కోల్ సెంటర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో సంఘ ఆరాధనలో మరి పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి 1000 వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము 330 రోజుల్లో ఉన్నాం ఈ సంవత్సరంలో. ఇంకా 36 రోజులు ఉంటే మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది. ఇంకా ఈ 36 రోజులు మనకు మన సంఘంలో పండగే. ఇంకా ఈ రోజు నుండి మొదలై జనవరి 1, 37, 38 రోజుల వరకు మనకు ఆల్ సెలబ్రేషన్స్. అందరు కూడా బాగా ఇలాగా అటెండ్ కావాలి, దేవుని వాక్యాలు వినాలి. మీరు మీ కుటుంబాల్లో దేవుడు మేలు చేయాలని ప్రభునామమున నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఉదయకాలం కూడా మరి నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలు రవణ గారికి అయితేనేమి, పాస్టర్స్కు చేరిన ఒక సెట్ ఆఫ్ టీం ఉంది ఇక్కడ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్స్కు. వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎస్పెషల్లీ క్వైర్ బృందం. బికాజ్ ఎన్ని చెప్పినా కూడా పాటలు లేకుంటే అదేదో మనకు కొంచెం వెళ్తూ ఉంటుంది. మరి క్వైర్ డైరెక్టర్స్, ముఖ్యంగా క్వైర్ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి స్టాండింగ్ కమిటీ వందనాన్ని తెలియజేస్తున్నాను. నాకు ఎందుకో ఇక్కడ కూర్చున్న వాళ్ళకు అందరికీ చప్పట్లు కొట్టేయాలనిపిస్తుంది. కింద కూర్చున్న వాళ్ళకి అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బెంచెస్ వాళ్ళు ఏమో ఆలోచిస్తలేరు. నేను పొద్దున్నండి చూస్తున్నా, రావాలా ఎక్కడొక్కడ అకామిడేట్ కావాలా. వాళ్ళైతే అక్కడ చూడ ఎట్లా కూర్చున్నారు, కింద వరుసగా బెంచ్లు వెంబడి కూర్చున్నారు. నాకు బెంచ్ ఉండాలా, కుర్చీ ఉండాలా, అది ఏం ఆలోచించారు. దేవుని సన్నిధిలో మనం ఉండాలా, ప్రార్థన చేయాలా. దేవునికి అందరం ఒకటే. కుర్చీ మీద కూర్చున్న ఒకటే, కింద కూర్చున్న వాళ్ళు ఒకటే, ఆడ బాల్కనీలో కూర్చున్న వాళ్ళు ఒకటే, బయట కూర్చున్న వాళ్ళు కూడా ఒకటే. మీకున్నటువంటి ఈ ఆసక్తిని బట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు మనల్ని, మన కుటుంబాలను బహుగా ఆశీర్వదించాలి. రాబోయేటువంటి ఈ యొక్క క్రిస్మస్ మరి నూతన సంవత్సరంలో ప్రతి ప్రోగ్రాంలో అటెండ్ కాండి. వెనెవర్ యు గెట్ అన్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ ద మెసేజెస్. రాండి, దేవుని దీవెనలు పొందండి, ఆత్మీయంగా బలపడండి. మన సంఘక్షేమంలో అందరూ కూడా పాల్గొనండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఒకసారి వందనాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు సంఘలో కోఆప్టెడ్ మెంబర్ గారు జి సంజయరావు సార్ గారు వీటికి చెప్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి కోల్ సెంటినియల్ సంఘ కాపరులు, రెవరెండ్ ఎస్ జీవన్ రావు గారు, పాస్కల్ ప్రకాష్ సార్ గారు, మరి ప్రెసిడెంట్ శ్రీ ఏడిఎల్ లింకన్ గారు, సెక్రటరీ విల్సన్ గారు, మరి జయకుమార్, పి రవికుమార్, పాస్టర్మ గారు, సోఫియా జీవన్ గారు, మరి దేవమ్మ గారు, షకిల గారు, వచ్చినటువంటి స్టాండింగ్ కమిటీ మెంబర్స్, మరి క్వైర్ మెంబర్స్, డైరెక్టర్ రవీంద్రనాథ్, వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మిక్కిలిగా నేను అభినందిస్తూ ఉంటున్నాను.
ఈ తెల్లవారుజామున మరి మందిరంలో చేరుకొని ప్రైమ్ టైం అంటే ప్రథమ ఫలం అంటే స్టార్టింగ్ టైం, ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ఉంటున్నాను. మరి 2024 సంవత్సరం నవంబర్ 25వ తారీఖు దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడి ఇంకొక క్రిస్మస్ సీజన్లోకి మనల్ని ప్రవేశపెట్టినాడు. మనల్ని సజీవ సంఖ్యలో చేర్చి మరి సంఘాలయంలో మరొకసారి మనం కలుసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. మరి ఈ క్రిస్మస్ పండగ మనందరి జీవితాలలో ఎన్నో పండగలు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాయి. మనకి ఎంత వయస్సు ఉందో అన్ని పండగలు మనం చేసింటాం. మరి మనం ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా క్యాండిల్ లైటింగ్ సర్వీస్ జరిపించుకుంటాం. ఎందుకు అంటే ఇది వెలుగు పండగ అనేటువంటి దానిని సూచనగా సాదృశ్యంగా ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీసులు జరిగించుకుంటూ ఉంటాం. మరి క్రిస్మస్ పండగను ఎందుకు వెలుగు పండగ అని అంటూ ఉన్నారు, దానికి కారణాలు ఏంటి అని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 3 కారణాలు మనం తెలుసుకోవచ్చు. అంటే ఇంకా ఎన్నో ఉంటాయి కానీ 3 మనం గమనించవచ్చు. ఏంటంటే లూకాసు వార్త మరి 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందంటే, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. అంటే పరలోకపు మహిమ ఈ లోకానికి దిగి వచ్చింది, పరలోకపు వెలుగు ఈ లోకానికి దిగి వచ్చింది. అలాగుననే పరలోక సైన్య సమూహం 11వ వచనంలో ఉంది, పరలోక సైన్య సమూహం ఈ లోకానికి దిగి వచ్చింది, 2వ కారణం. అలాగే 3వ కారణం, పరలోకంలో ఉండేటువంటి దైవ కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి పరలోకపు వెలుగు, పరలోకపు మహిమ ఈ లోకానికి వచ్చింది, పరలోకపు సైన్యం ఈ లోకానికి వచ్చింది, పరలోకంలో ఉండేటువంటి దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇది వెలుగు పండగ అనేది మనము నేర్చుకోవాలి. తర్వాత ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా నాకు ఇష్టమైన ఒక మాట ఏంటంటే, ఇంతసేపు మన పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఈ మాటలలో నాకు ఇష్టమైన మాట ఏంటంటే రాత్రి వేళ. ఎప్పుడు కాచుకుంటున్నారు వాళ్ళు? రాత్రి వేళ. రాత్రి అనేది నిద్రకు కదా, రాత్రిపూట మనం మేల్కుంటామండి. రాత్రి అనేది నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా చలికాలం అది కదా. నేను మామూలుగా ఈ తెల్లవారుజాము ప్రార్థనలకు రాను. ఎందుకు అంటే చలిని బట్టి. ఈరోజు మా విల్సన్ తీసుకొని వచ్చినాడు నన్ను, అందుకొరకు రాగలిగినాను. కాబట్టి రాత్రి వేళ వాళ్ళు మందలను కాచుకుంటూ ఉన్నారు. మనము కూడా మరి యేసు ప్రభు వచ్చినాడు, రాత్రివేళ మంద కాచుకునేటువంటి గొర్రెల కాపరులు వెళ్ళి వెంటనే యేసు ప్రభువును చూచినారు, ఆ వాక్యాన్ని ప్రచురము చేసినారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే కోల్ సెంటినియల్ సంఘ సభ్యులకు మరి 2వ రాకడ చాలా సమీపంగా ఉంది. మరి సూచనలన్నీ నెరవేరినాయి. ఇంకా మనం దగ్గరలో అట్ ది డోర్ స్టెప్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన రక్షణను కాపాడుకోవాలి, మన సువార్త సేవను ఇంకా పెంచాలి, ఎంతోమందిని యేసు ప్రభువు రక్షణలోకి తీసుకొని రావాలి. మనమందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు కాచి కాపాడి మరి సంతోషకరమైన క్రిస్మస్ మీకు చేయాలని ఆశీర్వాదకరమైనటువంటి నూతన సంవత్సరం దేవుడు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తూ స్టాండింగ్ కమిటీ పక్షంగా వ్యక్తిగతంగా నా యొక్క శుభములు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.
ఆర్ దేవమ్మ గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తుతి సింహాసనాసీనుడైన దేవా, వేవేల దూతల చేత ఇహమందు భక్తుల చేత పొగడబడుతూ స్తుతింపబడుతున్న ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల ఆరాధనలో తండ్రి మేము స్తుతించి గణపరిచే ఆనాటి మీ జన్మదినమును జ్ఞాపకం చేసుకొని ప్రభా, మానవాళికి మీరు ఈ లోకంలో వెలుగుని నింపి చీకటిమయమైన జీవితాలలో వెలుగుని నింపిన దేవుడుగా ఉంటూ మీ మహత్ కార్యములను మా జీవితంలో జరిగిస్తూ ప్రభా, ఈ లోకంలో మిమ్మును మీరు తండ్రి మానవారి కొరకు మీ ప్రాణమునిచ్చిన దేవుడుగా ఉంటూ ఉన్నారు ప్రభా. ఆనాటి విషయాలు ఈనాడు జ్ఞాపకం చేసుకోవడానికి, సపోజ్ క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రభా, మీ యొక్క కాపరి ద్వారా మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి ప్రభా మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మానవాళిని మీరు గుర్తించిన దేవుడిగా ఉంటున్నారు, మానవాళిని రక్షించిన దేవుడిగా ఉంటున్నారు, మానవాళికి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చే తండ్రిగా ఉంటూ ఉన్నారు ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయనా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రభా మా జీవితాల్లో అనేక మార్లు రుజువుపరిచిన దేవుడిగా ఉంటున్న విధానాన్ని బట్టి దేవా మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆనాడు ఈ లోకంలో ప్రభా మిమ్మును మీరు బయలుపరుచుకోవడానికి పరలోక సైన్య సమూహము దూతలు ప్రభా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రస్తుతిస్తూ లోకమునకు మీ యొక్క జన్మదినమును ప్రకటించిన విధాన్ని బట్టి కాపర్లు ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమందు ప్రభా మరి మీరు కాపరి ద్వారా ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభా ప్రతి దినము ఉదయకాల ఆరాధనలో ప్రభా హాజరే మేము గణపరిచి స్తుతించడానికి, మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వచ్చిన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ నమ్మకము గల ప్రభ, నేటి సపోజ్ దినం నుండి ప్రభ నూతన సంవత్సరం వరకు మా సంఘంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు జయప్రదముగా జరిగించి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కమిటీ వారిని దీవించండి, వారికి మంచి ఆలోచనలు దయచేయండి, చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించడానికి మీ సహాయ సహకారములను సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. జరపబడు కార్యక్రమములో మీరు ఉండే ఆది అంతం వరకు జయప్రదముగా జరిగించి మహిమను పొందమని ప్రార్థిస్తూ సంఘ స్టాండింగ్ కమిటీని దీవించండి, కాపర్లను ఆశీర్వదించండి. కమిటీ వారికి ప్రభ ఈ యొక్క మరి పండుగ దినాలలో చక్కని జ్ఞానమునిచ్చి ఆలోచననిచ్చి ప్రభా వారు కార్యములను జయప్రదముగా జరిగించడానికి ముందుకు వెళ్ళడానికి మీ చేయుతను సహకారమును సంపూర్ణంగా దయచేయమని అడుగుతూ మీ నామమునకే మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తూ నైజీరియుడైన యేసు నామమునే అడుగుతూ నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోమండి. క్యాండిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయక ముందు ప్రతిదినము ఉదయకాలంన నేను కానీ అనిల్ పాస్టర్ గారు కానీ ఇరువురము ఎవ్రీ వారం డిస్ట్రిబ్యూట్ చేసుకొని మేము వస్తూ ఉంటాం. ఆదివారం ప్రతిదినము ఉదయకాలం 6 నుంచి 7 వరకు. మేము రాని పక్షంలో ఒక 20 కాల్స్ చేసి నువ్వు వస్తున్నావు లేదని అడిగే వ్యక్తి పి రవికుమార్ గారు. పి రవికుమార్ ఆయనకు జ్వరం వచ్చినా, ఆయనకు వ్యాధి వచ్చినా, ఏమొచ్చినా కూడా ఉదయకాలం 6 గంటలకు సంఘంలో ఉంటాడు. ఉదయకాలం నడిపించే ఈ యొక్క చక్కని ఆ లీడర్గా మేము ఆయన అభినందిస్తున్నాము. పి రవికుమార్ గారికి ఒకసారి చప్పట్లు కొడదాం అందరము. పి రవికుమార్ గారు, ఆయన సతీమణికి పాస్టమ్మ గారు ఒక చిన్న బహుమానం ఇస్తున్నారు. కాబట్టి రవికుమార్ గారు, పుష్ప వారు ఇరువురు ముందుకు వచ్చినట్టయితే
వారిరువురిని పాస్టర్ గారు సన్మానం చేస్తారు. ఒక డ్రెస్ అండ్ షాల్వా వారిరువురికి వస్తుందిగా కోరుకొచ్చున్నాం. దేవుడు వారిని దీవించి ఆశ్రయించి వారి పరిచయం ఇంకా ఘనంగా వాడుకోవాలని కోరుకుంటూ, దేవుడు వారిని దీవించి వారి కుటుంబాన్ని ఆశ్రయించాలని, సంఘ పరిచయంలో వారు చేసిన పరిచయంతో గొప్పది. చప్పలు కొడదాము. God bless you. God bless you, ministry. రెవరెండ్ ఆర్ భాస్కర్ ప్రకాష్ గారు వారి నిమిత్తం ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ ఆరాధనలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొక సపోజ్ క్రిస్మస్ నిర్వహించకు సంఘం నాకు అనుగ్రహించిన ఆధిక్యత, ఆశీర్వాదం బట్టి నీకు స్తోత్రములు. స్టాండింగ్ కమిటీని, క్రిస్మస్ న్యూ ఇయర్ కమిటీని అభిషేకించి ఆశీర్వదించు. పాస్టర్ పి రవికుమార్ గారు, పాస్టమ్మ పుష్ప రవికుమార్ గారు చేస్తున్న మంచి సేవలను బట్టి నీకు స్తోత్రములు. ఉదయకాల ఆరాధన నిర్వహిస్తుండగా అభిషేకించినందుకు నీకు స్తోత్రము. అదే రీతిగా రిటైర్డ్ మాకు దేవమ్మ గారు, స్త్రీలందరూ పురుషులు ఉదయకాల ఆరాధనలో నేను మయపరుస్తుండగా వర్ధిల్ల చేసినందుకు నీకు స్తోత్రం. మరొక సంవత్సరం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు, ఈ సీజన్లో మమ్మల్ని అందరినీ క్రిస్మస్ సంతోషంతో సమాధానంతో అభిషేకించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన క్యాండిల్స్ అందిన తర్వాత మనందరం కలిసి దూత పాట పాడుడి అనే పాట పాడుతూ క్యాండిల్స్ వెలిగిస్తాం. ఆ పిదప ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఆ తర్వాత ప్రార్థనాశ్రమంతో కార్యక్రమం ముగించుకున్నాం. నిమిషము ఐ గివ్ టైమ్ టు మన పాస్టర్ పి రవికుమార్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుటకు వారిని ఆహ్వానిస్తాను. ఉదయకాల సమయంలో ప్రభునామ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపించిన హెచ్జే జీవన్ రావు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. చైర్మన్ గారిని వాక్యం చెప్పినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మన సంఘ ప్రెసిడెంట్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అదే సంజయరావు సార్ని, స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా ప్రభునామమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు ఉదయకాలం 5:30 నుంచి 7 గంటల వరకు జరుగుతున్న కార్యక్రమంలో చాలామంది 50-60 మంది వస్తారు. ఈ సమయంలో మన సంఘ కాపర్లు వచ్చినప్పటి నుంచి వాళ్ళే వాక్యం చెప్తున్నారు. ఒక వారం అయినా ఒక వారం అయినా చెప్తారు కనుక వారు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే ఈ సమయంలో మీరందరూ వచ్చేందుకు కూడా మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. కేక్ స్పాన్సర్ చేసిన వాళ్ళు జాన్ గారు, నాథన్ గారు, వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారు. కనుక ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్లో 30 మంది ఉండేవాళ్ళం, టీ బిస్కెట్ ఇచ్చేవాళ్ళం. ఒకరోజు జాన్ ఉండి లేదన్నా కేక్ ఇస్తామన్నారు. కేక్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే జరుగుతుంది. అంటే దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు జరిపించబట్టి. ఆ కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాం. జాన్ కుటుంబానికి, నాథాన్ కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాం.
అలాగే దేవాంటికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే ఎన్ టిఎఫ్ పోలీస్ గారు వాళ్ళు కూడా సహకరించారు. అలాగనే టీ స్పాన్సర్ చేసిన వారే కనుక. అలాగనే మన ఈ సమయంలో కొంతమంది పేర్లు మర్చిపోతున్నాను, దయచేసి గమనించండి. స్పాన్సర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామపేట వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమం అయిపోయినాక మీకు కేక్ ఇవ్వబడుతుంది. అందరూ సమృద్ధిగా ఉంది కనుక మీరు తొందరపడొద్దండి. పోయినసారి గలాట జరిగిన అలా లేకుండా లైన్గా పోయి తీసుకున్నాలని మనం చేస్తున్నాం. ఈరోజు కేక్ కటింగ్ కోసం కూడా ఇచ్చిన వారు ఎర్రబుర్జు సువార్త అంటే బాబన్న వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు క్యాండిడేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళే ఇస్తున్నారు కనుక వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. క్యాండిల్స్ అందరికి అందినాయమ్మా. దయచేసి చేతులు ఎత్తి ఒకవేళ అందని పక్షంలో అందిస్తారు. అందరం లేచి నిలబెడదాం. మన సంఘ ప్రెసిడెంట్ గారు ఈ క్యాండిల్ లైట్ వెలిగించవలసిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ పాడుతూ దాన్ని వెలిగించవలసి కోరుతున్నాం. మీ అందరికీ ప్రభునామమున శుభములు. మరి ఈరోజు క్రిస్మస్, మరి క్రిస్మస్ కార్యక్రమాన్ని మనం జరిగించుకున్నాం. మరి ఈ నెల రోజులు సంఘంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మీరందరూ తప్పకుండా హాజరు కావాలి, దేవుని మహిమపరచాలి. మీ అందరికీ రాబోయే క్రిస్మస్ నూతన సంవత్సర గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు నుంచి వీఆర్ డిక్లేరింగ్ దట్ ద క్రిస్మస్ ఈజ్ ఆన్. ఓకే, ఇనాగ్రేటెడ్, ఇట్ ఈస్ ఆన్. సో ఎవ్రీ డే యూ కెన్ సెలబ్రేట్ క్రిస్మస్ టిల్ 25th of December. థ్యాంక్ యూ సో మచ్.
ప్రెసిడెంట్ గారు మరియు మిగతా కమిటీ మెంబర్స్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ కేక్ కట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పాస్టర్స్ ఆల్సో. ఆ తర్వాత ప్రార్థన ఆశ్రమంతో కార్యక్రమం ముగించుకుందాం. లేండి. పట్టుకోండి. యా కేక్ చిన్నది. Yeah, God bless you. Happy suppose Christmas to everyone. May God bless you and bless you in a rich manner. చివరి ప్రార్థన మన పాస్టర్ గారు చేస్తారు. ఆ తర్వాత ఆశ్రమంతో కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదములకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. ముఖ్యంగా నాయన ఈరోజు ప్రభువా సపోజ్ క్రిస్మస్ అని మేమందరం నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. ఈ ఉదయకాలం తెల్లవారుజామున నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం ప్రభువా. అవును ప్రభువా, గొర్రెల కాపరులు ఆ రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా గబ్రియేలు దూత వారి మధ్యలో నిలిచినాయి. గొప్ప వెలుగుతో నిలిచినప్పుడు గొర్రెల కాపరులు భయపడినారు. అప్పుడు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో పాటు కూడా ఉండి వారు గాన ప్రతిగానాలు చేశారు. తండ్రి నీకు స్తోత్రములు నాయన. మీరు మా తండ్రి మాకు గుడ్డివారి కనులు తెరుచుటకును, కుంటివారిని నడిపించుటకును, బంధకాల్లో చీకటిలో ఉండి బంధకాల్లో ఉన్న వాళ్ళను విడిపించుటకును మీరు ఈ లోకానికి వచ్చారయ్యా. మా పాపాలు క్షమించడానికి నీవు ఈ లోకానికి వచ్చావు యేసయ్యా. మా హృదయాల్లో నీవు ఉండండి నాయన. నీవు లోకానికి వెలుగై ఉన్న దేవుడవై ఉంటున్నావు నాయన. మా హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించి వేసి నీ వెలుగుతో మమ్మల్ని నింపుమని వేడుకొంచున్నాం ప్రభువా. యేసయ్యా, నీ రాకడలో మేమందరం ఎత్తబడులాగా మేము సిద్ధతో కలిగి ఈ లోకంలో జీవించటకు నీ కృపను అనుగ్రహించండి. ఈ శుభవార్త మానవును మేము కూడా ప్రభువా ఇతరులకు ప్రకటించుటకు మాకు కూడా తండ్రి ఆసక్తిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను నీ నామమున ఆశీర్వదించి నడిపించమని తండ్రి, ఇది మొదలుకొని నిరంతరము నీ సన్నిధి మాతో పాటు ఉంచబోతున్నందుకు నీకు స్తోత్రములయ్యా. తండ్రి, ఇది మొదలుకొని మేము క్రిస్మస్ కార్యక్రమాలలో ఉంటుండగా నాయన మాకు మీరు సహాయం అనుగ్రహించి ఆశీర్వదించబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకొనుచు చేరి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి నీ నామమును ఆశీర్వదించమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకొనుచు కొద్ది విన్నపములు మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు ఈ సీజన్లో మాత్రమే కాకుండా జీవిత పర్యంతం మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. We wish you a Merry Christmas and a Happy
గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరికి కేక్ ఇవ్వబడుతుంది. బయటకు వెళ్ళినట్లయితే మీకు టీ అండ్ కేక్ ఇవ్వబడుతుంది. కాబట్టి హ్యాపీగా సంబరాలు చేసుకుందాం. అందరం కలిసి ప్రభు సన్నిధానంలో ప్రతిదినం కనబడకు మనం ప్రార్థన చేద్దాం. అండ్ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి అందరూ లైన్లో పోవాలని మనం చేస్తున్నాం. కోయిర్ వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. కోయిర్ డైరెక్టర్లకు అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. కోయిర్ వారు కూడా పాడడానికి వారికి వందనాలు చెల్లిస్తున్నాం. టీవీ డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు కూడా వారు అందించారు. అలాగనే ఫోటో తీసిన వీడియోకి కూడా వందనాలు చెల్లిస్తున్నాం టీచర్కి. అలాగనే స్టాండింగ్ కమిటీ వారందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు సాయంత్రం ఒటగేరులో మీటింగ్ ఉంది 6 గంటలకు. అందరూ కూడా రావాలని మంచి చేస్తున్నాం. ఆడ శరత్ బాబు గారు వాక్య పరిచయం చేస్తారు కనుక మీరందరూ కూడా రావాలని మంచి చేస్తున్నాం. హలో అమ్మ, అందరు లైన్లో పోండి అమ్మా. ఎవరు ఇది కావద్దండి. అందరికి కూడా కేకులు దయచేసి. థ్యాంక్ యూ. పశులశాల ఎందున సత్రమందున పశులశాల ఎందున దైవపుత్రుండు మనుజుండాయనందున దైవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టేను మన కొరకొక్క శిశువు పుట్టేను ధరను మన దోషములను పోగొట్టను ధరను మన దోషములను పోగొట్టను శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో రాజులకు రాజు పుట్టేనయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రాజేశుడా మనం వెల్లుదామన్నయ్య రాజేశుడా మనం వెల్లుదామన్నయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రాజులకు రాజు పుట్టేనయ్య
వెళ్ళుదామన్నయ్య రాజేశుడా మనం వెళ్ళుదామన్న యూదాయనే దేశమందన్నయ్య యూదాయనే దేశమందన్నయ్య యూదులకు గొప్ప రాజు పుట్టినయ్య యూదులకు గొప్ప రాజు పుట్టినయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాజేశుడా మనం వెళ్ళుదామన్నయ్య రాజేశుడా మనం వెళ్ళుదాం పశువుల పాకలో వన్నయ్య పశువుల పాకలో వన్నయ్య శిశువు పుట్టే చూడరో వన్నయ్య శిశువు పుట్టే చూడరో వన్నయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాజేశుడా మనం వెళ్ళుదామన్నయ్య రాజేశుడా మనం వెళ్ళుదామన్నయ్య యూదాయనే దేశమందన్నయ్య యూదాయనే దేశమందన్నయ్య యూదులకు గొప్ప రాజు పుట్టినయ్య యూదులకు గొప్ప రాజు పుట్టినయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాజేశుడా మనం వెళ్ళుదామన్నయ్య రాజేశుడా మనం వెళ్ళుదామన్న పశువుల పాకలో వన్నయ్య పశువుల పాకలో వన్నయ్య శిశువు పుట్టే చూడరో వన్నయ్య శిశువు పుట్టే చూడరో వన్నయ్య హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్